నమ్మదగిన మా దేవ, సర్వలోకనాథుడ, సర్వ సృష్టికి ఆధారభూతుడు, మా రక్షకుడ, ఈ పరిశుద్ధమైన దివ్యమైన నామమునకు వేల వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రభువా, ఇప్పటి వరకు పాటలతో, స్తుతి గానాలతో, సియోని గీతములతో మా గొంతెత్తి స్వరాలెత్తి మిమ్మల్ని గూర్చి పాడడానికి, మీ నామాన్ని శ్లాఘించి కొనియాడి కీర్తించడానికి మాకు ఇచ్చిన ఒక ధన్యకరమైన సమయమును బట్టి వందనాలు తండ్రి. సమయంలో కొద్ది నిమిషాలు వాక్య భాగము ధ్యానించుకుంటుండగా కావలసిన కృప అనుగ్రహించండి. పరలోకము నుండి పరలోకపు మాటలు మాకు అనుగ్రహించండి. మెలని స్వరము మాకు వినిపించండి. నేను బలహీన అయోగ్యను ఒప్పుకొంచున్నాను ప్రభువా, కనికరించండి. నీ వీళ్ళకు నాకు కావలసిన మరి పరలోకపు మాటలు మాకు అనుగ్రహించండి. మీ మాటల చేత మేము సిద్ధపడి ఆయత్తపడి ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించే భాగ్యం మాకు ప్రసాదిస్తురమని యేసు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో కీర్తనలు సామ్స్ 108. భజన్ సంహిత 108, సామ్స్ 108. మొదటి నుండి 8 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి నుండి 8 వచనాలు, 1 to 8 వర్సెస్. దేవా, నా హృదయము నిభ్రముగానున్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. గిలాదు నాది, మనుష్యే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్రానము, యూదా నా రాజదండము. దేవుడి యొక్క వాక్య భాగము దీవించునుగాక. ఇంకా 108వ కీర్తన 2 అధ్యాయాల కలయిక. ఏంటి ఆ అధ్యాయాలంటే సామ్స్ 57లో కొన్ని వచనాలు, 57వ కీర్తనలో కొన్ని వచనాలు, తర్వాత 60వ కీర్తనలో కొన్ని వచనాలు మిక్స్డ్ అన్నమాట. 2 అధ్యాయాల్లోని వచనాలు కలిసి మిక్సింగ్. ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటంటే 2 అధ్యాయాలలోని కొన్ని వచనాలు ఇవన్నీ మిక్సింగ్ అన్నమాట. అయితే ఒక అధ్యాయం ఏమో 57వ కీర్తన ఏమో పైన చిన్న అక్షరాలతో రాయబడి ఏముంటుందంటే, దావీదు గుహలో నుండి పారిపోయినప్పుడు, కనుక సౌలు చేతిలో నుండి దరిదాపు 13 సంవత్సరాలు తరమబడ్డాడు దావీదు. ఈ తరమబడుతూ కొన్ని చోట్ల కొండల్లో దాక్కున్నాడు, అడవుల్లో దాక్కున్నాడు, గుహలో దాక్కున్నాడు. ఒకనొక గుహలో దాక్కున్నప్పుడు ఆ యొక్క కీర్తన రాశాడు. ఎన్ని పరిస్థితులైనా సరే ఆయన అంటున్నాడు, దేవా, నా హృదయము నిబ్బరంగా ఉంది. ప్రాణభయంతో ఉన్నాడు. మరి చంపడానికి శత్రువుగా ఉన్న సౌలు తరుముతున్నాడు. ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, కష్ట నష్టాలు, దుఃఖాలు, ఇటువంటి పరిస్థితిలో ఉన్న దావీదు ఆయన అంటున్నాడు, దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. బాధలో ఉండి రాసిన కీర్తన 57వ కీర్తన అయితే, 60వ కీర్తన మరి ఏదోమీయుల మీద విజయం ఇచ్చినప్పుడు దేవుడు శత్రువుల మీద ఆ విజయ గీతము 60వ కీర్తన. కనుక ఈ 2 కీర్తనల్లోని కొన్ని వచనాలు కలిసి ఈ యొక్క 108వ కీర్తన. కనుక
ఏ పరిస్థితిలో ఉన్న దావీదు మహారాజు అన్నాడు, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానముచ్చే, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదు. కానీ దావీదు మహారాజు యొక్క అనుభవం ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో ఉన్న ప్రభువుని స్తుతించడము, ప్రభువుని ఘనపరచడము, ప్రభువుని ఆరాధించడము. కానీ అంటూ కింద అన్నాడు 7-8 వచనాల్లో, తన పరిశుద్ధతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు, నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. కనుక షెకెము యొక్క సుక్కోతు యొక్క అనుభవంలోనికి నడిపించాడు. షెకెము గురించి ఎప్పుడైనా చెప్పాను, షెకెము గురించి ఎప్పుడైనా చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? చెప్పలేదక్క. షెకెము సుక్కోతు. సరే, ఈసారి ఎప్పుడైనా చూద్దాం అనుభవాలు. ఈరోజు 8వ వచనంలో గిలాదు నాది, మనిషే నాది. కనుక గిలాదు యొక్క అనుభవంలోనికి దావీదును నడిపించాడు. ఒక 5 ఎక్స్పీరియన్సెస్ ఇన్ గిలాదులోని 5 అనుభవాలు మనం చూసుకొని దేవుని మనం ఆరాధిస్తాము, దేవుని నామాన్ని ఘనపరుస్తాం. రండి, మొట్టమొదటిగా ఆది కాండము ఉత్పత్తి. ఆది కాండము 31 ఆది కాండము 31 ఇక్కడ మనము కలిసి చదువుకుందాం. చూడండి, 20వ వచనంలో, యాకోబు తాను పారుపోచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియకపోవటం వలన అతన్ని మోసపి. కనుక యాకోబు ఎక్కడున్నాడు? మామ అయిన లాబాను దగ్గర ఉన్నాడు. ఒకరోజు ఏం చేశాడు? అవన్నీ తీసుకొని లాబానుకు తెలియకుండా పారిపోతున్నాడు. ఇక్కడ ఏం రాయబడిందంటే మోసపుచ్చాడు మామని అని రాసి పెట్టాడు. ఇప్పుడు 21-22 వచనాల్లో, అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయిను, అతడు లేచి నది దాటి గిలాదును కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి, ఏమని వ్రాయబడింది? అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలిసెను. మొట్టమొదటిగా మామని మోసం చేశాడు. ఇప్పుడు మామ ఏం చేస్తున్నాడు? అతన్ని ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. ఎవరిని తరుముతాం మనము? ఎవరిని తరుముతారండి? శత్రువుని తరుముతారు కదా. కానీ అలాగా తరమబడ్డ యాకోబు ఒక కొండ మీదకి వెళ్ళాడు. ఏ కొండ అంటే అది గిలాదు కొండ. కనుక మనము కూడా దేవుణ్ణి మోసపుచ్చిన వారం. దేవుడు తన మహిమ కొరకు మనల్ని ఏర్పరచుకుంటే ఈ లోకంలో మనల్ని ఎందుకు జన్మింపజేశాడంటే, యెషయా గ్రంథంలో రాయబడిన మాట, దేవుడు తన మాట సెలవిస్తున్న మాట అంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అని అంటాడు. కనుక దేవుని మహిమ నిమిత్తమై దేవుని లోకంలో ఏర్పరచుకున్నాడు. అపవాది కొన్ని దురాత్మల సమూహాలు కిందికి పరద్రోయబడినప్పుడు, కనుక దేవుడు వాటికి సవాలుగా మానవుని సృష్టించాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు సృష్టించుకున్నాడు ఆయన మహిమపరచడానికి. ఎందుకు? కారణం ఏంటి? దేవుణ్ణి మహిమపరిచే అపవాది పేరేం పేరు? లూసిఫర్ ఒక ప్రధాన దూత దేవుని దగ్గర. తన పని ఏంటంటే ప్రభుని ఆరాధించడం. మంచి వాద్యకారుడు అంట, మంచి వాయిద్యాలు వాయిస్తాడు. తర్వాత చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తాడు. మహిమపరిచే వాళ్ళందరికీ అధిపతి. కనుక దేవుడు ఒక మంచి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఉన్నతమైన స్థానం ఇస్తే గర్వించి నేనే దేవుడి కంటే గొప్పవాడిని అని ఊహించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? క్రిందకు తోసివేశాడు. ఇప్పుడు ఆ అపవాదితో పాటు లూసిఫర్తో పాటు కొన్ని దురాత్మలు కూడా ఈ భూలోకం మీద పడిపోయినాయి. కనుక వాటికి పోటీగా సవాలుగా మరి భూలోకంలో మానవుల్ని ప్రభువు మహిమ నిమిత్తమై దేవుడు ఏర్పరచుకుంటే ఏం చేశారు? మానవులు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయారు. అపవాదికి దురాశలు నెరవేర్చారు. దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు. కనుక ఇప్పుడు శత్రువులుగా మారిపోయాం. చూడండి, దేవుడు తన స్వరూపమందు తన బిడ్డలుగా మనం చేస్తే మనం ఏమైపోయాం? దేవునికి శత్రువులు అయిపోయాం. ఇక్కడ రాయబడిన మాట చూడండి, 54-55 వచనాలు. ఇదే ఆది కాండము 31వ అధ్యాయము.
54 యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేటకు తన బంధువులను పిలువగా వారు భోజనం చేసి ఆ కొండ మీద ఆ రాత్రి ఏం అర్పించాడంట? బలి అర్పించాడు. 55వ వచనంలో తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊర్లోనికి. ఇప్పుడు శత్రువులుగా చూశాడు, శత్రువుగా తరిమాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? లాస్ట్ వచనంలో ఏమని రాయబడి ఉంది? వారిని దీవించి ఏం చేశాడంట? ఈ మధ్యలో ఏం జరిగింది గ్యాప్లు అంటే 54వ వచనంలో యాకోబు ఆ కొండ మీద బలి అర్పించాడు. ఈ బలి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలిని గొల్గొతా కొండ మీద ప్రభు సమస్త మానవాళి కొరకై లోక కళ్యాణార్థమై లోకంలో ఉన్న మానవుల పాప ప్రాచిత్తార్థమై ఆయన ఒక యజ్ఞ పశువుగా బలి పశువుగా ఆ కలవరి కొండ మీద ఆ గొల్గొతా కొండ మీద ప్రభు ఆ కలువరి శిలువలో మన కొరకై బలి అయ్యాడు. తన ఎవరి రక్తమంతా మన కొరకు ధారలుగా ఒలికించాడు. అమూల్యమైన శ్రేష్టమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి ఆ పరిశుద్ధమైన పావన పుణ్య రక్తాన్ని మన కొరకై ప్రోక్షించాడు. అందుకని రోమీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే చూడండి, రోమా 5 మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున దేవునితో సమాధానం. 10-11 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి. కనుక సమాధాన స్థితి శత్రువులమైన మనకు ప్రభు యొక్క బలి అర్పణ ద్వారా ఏమిచ్చాడంట? మనకు తండ్రికి ఏమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. కనుక ఇప్పుడు శత్రువుగా ఉన్న యాకోబు బలి అర్పించిన తర్వాత లాబాను సమాధానపడ్డాడు. గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ పీస్. గిలాదు అనగా మొట్టమొదటి అనుభవం ఏంటంటే సమాధానకరమైన స్థలము. ఇక్కడ శత్రువులమైన మనలను దేవుడు తన యొక్క బలి అర్పణ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ ద్వారా మనలను దేవునితో సమాధానపరిచాడు. కనుక ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని గణపరుస్తాం. మొట్టమొదటిగా గిలాదు అనుభవం, ఏ ప్లేస్ ఆఫ్ పీస్. గిలాదు అనగా సమాధానకరమైన స్థలము. రెండవదిగా ఇర్మియా గ్రంథము, ఇర్మియా చాప్టర్ 8 8వ అధ్యాయము వర్స్ 22. ఇర్మియా 8వ అధ్యాయము 22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా. 21 కూడా 22. నా జనుల వేదన బట్టి నేను వేదన పలుచున్నాను, వ్యాకుల పలుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యులను లేరా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది. కనుక గిలాదులో ఇక్కడ ఇర్మియా ఎందుకు పలుకుతున్నాడంటే మరి అక్కడ జనులు ఇశ్రాయేల్ ప్రజలను శత్రువు హింసిస్తున్న పరిస్థితి. శత్రువులైన అష్షూరు రాజులు, తర్వాత నెబుకద్నెజరు వాళ్ళందరూ వచ్చి వాళ్ళని పట్టుకొని వాళ్ళని హింసించి వారిని చెరగా తీసుకొని పోయే పరిస్థితుల్లో ఇర్మియా ప్రలాపిస్తున్నాడు. అదే 8వ అధ్యాయము చూడండి, చాప్టర్ 8 వర్స్ 11 వచ్చిన. సమాధానము లేని సమయమున సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. కనుక గాయాలతో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదంట? స్వస్థత లేదు.
కనుక గిలాదులో గుగ్గిలం ఏమీయూ లేదా. గిలాదులో ఏముంటుందంట? గిలాదులో ఏముంటుంది అంటే గిలాదులో గుగ్గిలం ఉంటుంది. కనుక ఏంటి ఇంకా నా జన్ను స్వస్థపడలేకపోతున్నారంటే గిలాదులు ఏం లేదా అని అంటారు. చూడండి, మనకు తెలుసు కదా యోసేపు స్టోరీ. యోసేపుని గొంతులో పడేసిన తర్వాత ఆ ఆది కాండంలో అన్నదమ్ములు ఎవరికి అమ్మేశారంట? చూడండి, ఆ, ఆది కాండము చాప్టర్ 37 వర్స్ 25. ఉత్పత్తి 37:25. వారు భోజనము కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్సకి బోలమును మోచున్న ఒంటెలతో ఇష్మాయిలిన మార్గసులు గిలాదు నుండి వచ్చిండ్రి. ఇప్పుడు గిలాదులు ఏముందంట? గుగ్గిలం ఉంది. గుగ్గిలం అంటే ఏంటి? గోలి అంటారు కదా, అంటే మందు, ఔషధాలు ఎక్కడ ఉంటాయి? గిలాదులో ఉంటాయి. కనుక గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, నా జనులు స్వస్థపరచబడకపోతున్నారు అని ఇర్మియా రోధిస్తున్నాడు జనులకున్న ఉన్న గాయాలు చూసి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ గిలాదు యొక్క అనుభవం ఏంటంటే గుగ్గిలం ఉంది. అందుకనే ఆ గుగ్గిలం ఎవరు? మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త, మాథ్యూ గాస్పల్ చాప్టర్ 15, 29:30. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహంలో ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. కనుక ఆ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. వారందరిని ఏం చేశాడంటే ఆయన స్వస్థపరిచాడు. కనుక స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. గిలాదు యొక్క అనుభవం ఏంటంటే ఏ ప్లేస్ ఆఫ్ హీలింగ్, స్వస్థత పొందే స్థలము గిలాదు అనగా. ఇంకా నందిగాంలో నేను డ్యూటీ చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఒక హాస్పిటల్లో భార్యాభర్తలు ఇద్దరు మంచి ఎండి డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్ ప్లస్ ప్రైవేట్ కూడా పెద్ద హాస్పిటల్ పెట్టారు. అక్కడ వెళ్ళి బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎంటర్ అయినప్పుడు గేట్లోకి ఆ మెయిన్ డోర్ మీద ఏమైనా రాయబడి ఉంటుందంటే యెహోవాయే స్వస్థపరచువాడు అని ఉంటుంది. వాళ్ళు విశ్వాసులు. వాళ్ళు ఎందుకు రాశారు? అమ్మా, మాకు తెలిసిన వైద్యం మేము చేస్తాం, కానీ స్వస్థపరిచేది ఎవరు? యెహోవాయే. కనుక ఆయనే స్వస్థపరచువాడు, యెహోవాయే స్వస్థ అనుగ్రహించేవాడు. కనుక ఈ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇక్కడ ఏ కొండ రాయబడలేదు, కానీ ఒక కొండ మీద అయితే ఉన్నాడు. అక్కడ అందరిని తీసుకొని వచ్చారు, ఆయన బాగు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన జీవితాల్లో కూడా అనేక శ్రమలు, దుఃఖాలు, బాధలు, భౌతికంగా, ఆత్మీయంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంగా ఎన్నో పరిస్థితులు గుండా మనం ఉన్నప్పుడు మనకు ఒక ఔషధం లాంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే గిలాదు యొక్క అనుభవం ఏంటంటే, గిలాదులు ఏముందంటే గుగ్గిలం, ఔషధం ఉంది. ఏ ప్లేస్ ఆఫ్ హీలింగ్. గిలాదు అనగా స్వస్థపరచబడే స్థలము. కనుక దేవుడు ఆ అనుభవం గుండా మన దావీదుని తీసుకెళ్ళాడు, కనుక మనల్ని కూడా తీసుకొని వెళ్తున్నాడు. అందుకు ప్రభుని మనము ఆరాధిస్తాం, ప్రభుని మనము మహిమపరుస్తాం. మూడవదిగా చూడండి, ఇర్మియా గ్రంథము 3వదిగా గిలాదు యొక్క అనుభవం. ఇర్మియా 50వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా చాప్టర్ 50 వర్స్ 19. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు తిరిగి రప్పించెదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందుదురు. కనుక గిలాదులో ఆ యొక్క మంద ఏం పొందుతుందంట? సంతుష్టి, సంతృప్తి, సంతోషము. కనుక సమృద్ధి కలిగిన స్థలము గిలాదు. దీని వాక్యంలో సంఖ్యాకాండంలో ఉంటుంది, అది గిలాదు మందకు తగిన స్థలము అని వ్రాయబడి ఉంది. కనుక మందకు తగిన స్థలం చూడండి, సంఖ్యాకాండము
సంఖ్యాకాండము చెప్తాను. 32వ అధ్యాయము మొదటి వచనం. సంఖ్యాకాండము 32 మొదటి వచనం. రూబేనీలకును గాదీలకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలము. చూడండి, గిలాద్ అనగా ఆ మందకు తగిన స్థలం. ఆ మంద అక్కడ ఏం పొందుతుందంట? సంతుష్టి, అనగా సమృద్ధి, సంతోషము. గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. కనుక సంతృప్తి పొందే స్థలము, సమృద్ధి పొందే స్థలము ఎక్కడుంది లోకంలో అంటే దేవుని మందిరం తప్ప మనకు ఎక్కడ కూడా సంతృప్తి, సమృద్ధి కనుక రెండు రకాలుగా, ఆత్మీయంగా, శారీరకంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మందిరంలో ఏం చేస్తాడు? మనల్ని సంతృప్తి పరుస్తాడు. నీ మందిరంలో యొక్క సమృద్ధి చేత, మేలుల చేత సంతృప్తి పొందుతున్నాను అంటాడు భక్తుడు. కనుక దేని వాక్యంలో ఎన్నో మనం వచనాలు చూడవచ్చు. యేసు ప్రభువు వారు కూడా ఇంత చదువుకున్నాం కదా, అదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ కొండ మీద వారిని స్వస్థపరచడమే కాదు, ఆయన ఏం చేశాడంటే ఆ కొండ మీద చూడండి 38వ వచనం, క్షమించండి, దీని వాక్యంలో 37 వారందరూ తిని తృప్తి పొందిన మీదట ఏం పొందారంట? వారు తృప్తి పొందారు. కనుక తృప్తి పరిచాడు దేవుడు తృప్తి పరిచే దేవుడు. అక్కడ దేని వాక్యాన్ని అందించాడు. తర్వాత ఏం చేశాడు? నేను ఇదే మాట జంక్షన్లో కూడా ఈ వాక్యం చెప్పేటప్పుడు హెబ్రోన్ సాంబార్ గురించి చెప్తే వాళ్ళు అక్కడ షార్ట్ కోట్ చేసి పెట్టారు మాకు. కనుక దేవుని మందిరంలో వాళ్ళు కొండ మీదకి యేసుప్రభువు వారు వచ్చినప్పుడు ఆత్మీయంగా పోషించాడు. తర్వాత ఏం చేశాడు? భౌతికంగా కూడా మనకేముంటుంది ఇప్పుడు? ఆత్మీయంగా వాక్యం ఉంటుంది. తర్వాత ఏముంటుంది? మన మందిరాల్లో ఏముంటుంది? భోజనం కూడా ఉంటుంది. కనుక భక్సింగ్ గారు ఆ రోజుల్లో అంతమంది, అన్ని వేల మందిని కూర్చోపెట్టి ఏం పోసేవాళ్ళు? వట్టి సాంబారే. ఆ సాంబారే ఏం చేస్తుంది? ఇంకా అది ఎక్కడ కూడా దొరకదు. నీకు 5 స్టార్ హోటల్లో కూడా దొరకదు ఆ టేస్ట్. హెబ్రోన్ సాంబార్ అంటే ఒక బ్రాండ్ కదా. ఆ సాంబార్ పోస్తే చాలు. అప్పట్లో విశ్వాసులు, మొన్న మధ్య ఒక దైవజనుడు కూడా అంటున్నాడు, ఆ రోజులు వెళ్ళేవాళ్ళం, వాక్యం వినేవాళ్ళం, బాగా ఆకలి వేసేదంట. ఇప్పుడంటే 2-3 సార్లు అడిగి పెడుతున్నారు. అప్పట్లో ఒకసారి పెట్టేవాళ్ళు. మీటింగ్ ఎప్పుడో 2ంటికి అయ్యేది, కూర్చునేవాళ్ళు, అంతా వడ్డిచ్చేసరికి అన్నం వేసి సాంబార్ వేసి వెళ్ళిపోయేవాళ్ళు. అందరు వడ్డేసరికి గంట అయ్యేది. ఇది ఎండిపోతూ ఉండేది, ఆకలి వేస్తూ ఉండేది. పెట్టేది కొద్దిగా, దానిలో సాంబార్ వేసేవాళ్ళు. అది తింటే ఎంత ఆకలి ఉన్నా సరే ఆ కొద్దిగే ఏమయ్యేది? వాళ్ళకి చక్కగా సరిపోయేదంట. మళ్ళీ రాత్రి వరకు అది ఆకలి వేసేది కదంట. అది ప్రార్థన ద్వారా ఏం చేసేవాళ్ళు? అందుకని హెబ్రోన్ సాంబార్ ద్వారా సాక్ష్యం ఇచ్చారు, రక్షణ పొందారంట హెబ్రోన్ సాంబార్ది. కానీ ఎందుకు? కారణం ఏంటి? వచ్చేవాళ్ళు మార్కెట్ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు, వచ్చాక ప్రార్థన చేస్తారు, స్టార్ట్ చేసే ముందు పొయ్యి వెలిగించేటప్పుడు, వండిన తర్వాత కంప్లీట్ అయినాక ప్రార్థన చేస్తారు, వడ్డిచ్చాక ప్రార్థన చేస్తారు. ఇన్ని ప్రార్థనలతో కూడిన ఆహారము మన శరీరంలోనికి వెళ్ళి ఏం చేస్తుంది? మనకు సంతృప్తి, సమృద్ధినిస్తుంది. ఇది ఎంత భాగ్యము! యేసుప్రభువు వారు ఆ కొండ మీద ఆత్మీయంగా పరలోక విషయ మర్మాలు బోధించాడు. వారికి శరీరానికి కావలసిన ఆహారం కూడా వారికి పెట్టాడు. అక్కడ కొన్ని రొట్టెలు, కొన్ని చేపలు ఉంటే ఆశీర్వదించి అన్ని వేల మందికి పెట్టాడు. వారు తిని తృప్తి పొందారని రాయబడి ఉంది. గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. కనుక దేవుని మందిరం తప్ప ఈ లోకంలో మనల్ని సంతృప్తి పరిచే స్థలము, సమృద్ధి కలిగిన స్థలము, సంతుష్టి నొందే స్థలము ఇంకెక్కడ కూడా లేదు. దావీదు అరణ్యంలో అక్కడ ఇక్కడ పారిపోతూ, ఆహారం లేదు, శత్రువు తరుమున్నాడు, తనతో పాటు కొంతమంది ఇంకా మనుషులు ఉన్నారు, వారందరూ ఆహారం లేదు, అయినప్పటికీ దేవుడు వారిని తృప్తిపరిచాడు. అందుకని అంటాడు, గిలాదు నాది, గిలాద్ ఈజ్ మైన్ అంటాడు దావీదు. కనుక గిలాదు యొక్క అనుభవం సంతుష్టి పొందే స్థలము,
నాలుగవదిగా పరమగీతములు, శ్రేష్ఠ గీత్, పరమగీతము చాప్టర్ 4 verse 1, సాంగ్స్ ఆఫ్ సొలొమోన్ చాప్టర్ 4 verse 1. చదువురా. ఆ, నీవు సుందరివి, నీవు సుందరివి. ఆ, ఆ, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలియున్నవి. కనుక నాలుగవ యొక్క అనుభవం గిలాదు కొండ మీద ఈ యొక్క ఆ, ఈమెతో షోలమిత్తు అంటున్నాడు సొలొమోను మహారాజు. నీవు సుందరివి, నా ప్రియులారా, ప్రియురాలా నీవు సుందరివి. ఏంటి కారణం, నువ్వు ఎందుకు సుందరివి? కనుక ఆ షోలమితి దేనికి సాదృశ్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘానికి సాదృశ్యము, సొలొమోను మహారాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. కనుక సంఘంతో పలుకుతున్న మాటల్లాగా మనం చూడాలి పరమగీతంలో. ఈ పరమగీతంలో షోలమితిని ఉద్దేశించి అంటున్నాడు సొలొమోను మహారాజు, ఏమంటున్నాడు? నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. కనుక ఇప్పుడు గిలాదు కొండ మీద ముందు ఏం చూసాము? అక్కడ ఏముంది? మందకు తగిన స్థలం. గిలాదు మందకు తగిన స్థలం. ఇప్పుడు ఆ మంద అక్కడ మేస్తున్నాయి, సంతృష్టి పొందుతున్నాయి, సమృద్ధి పొందుతున్నాయి, చక్కగా మేత తిని దృఢంగా తయారయ్యి, మేకల వెంట్రుకలు ఎలా ఉంటాయి? నల్లటి వెంట్రుకలు కదా. నిగనిగలాడుతూ నల్లటి వెంట్రుకలు వేసుకొని బలిష్టంగా అవి తిని బలిష్టంగా తయారయ్యి, సాయంత్రపు వేళలోనంట ఆ కవి వర్ణించాడు ఒక ఆయన, ఏం చేస్తాడంటే ఆ గిలాదు పర్వతం మీద మేకలు ఇంటికి అలాగ నడుచుకుంటూ వస్తున్న సమయంలో సూర్య అస్తమయ సందర్భంలో సూర్య కిరణాలు ఎర్రగా వాటి మీద పడినప్పుడు అవి తలతలలాడుతూ కదులుతూ అవి కిందకు వస్తుంటే, అబ్బా, ఆయన అన్నాడు, మన భాషలో చెప్తే అబ్బా ఏముందరా సీన్ అంటాం. అలాంటి ఆ యొక్క ఆ సందర్భం ఎలా ఉందంటే ఈ యొక్క సొలొమోను మహారాజుకి అది ఎంతో అందంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేని వాక్యంలోని 7వ అధ్యాయం పరమగీతంలో అంటాడు, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. కనుక పాదరక్షలతో అందముగా నడిచే అనుభవం, ఆ మేకలు నడుచుకుంటూ అలా వస్తుంటే స్త్రీల యొక్క కురులు అలాగ కదులుతూ ఉంటే ఎలాగ సూర్యకిరణాలు పడినప్పుడు అందంగా వస్తున్నాయో, ఈ యొక్క సంఘము ఎలా ఉందంటే పాదరక్షలు అంటే మళ్ళీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోనికి వెళితే 2 పాదరక్షలను రెండిటితో పోల్చాడు. ఒకటి సువార్త, రెండవది సమాధానము. కనుక 2 పాదరక్షలను రెండిటితో పోల్చాడు అక్కడ. ఒకటి సువార్త, రెండవది సమాధానం. ఇప్పుడు సంఘము, ఇప్పుడు తల వెంట్రుకల్లోని ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క మనిషిగా సంఘము కలిసి సమాధానముగా ఐక్యంగా సువార్తలోనేమి, సంఘ పరిచర్యలోనేమి, సంఘ మీటింగుల్లోనేమి, యానివర్సరీ మీటింగులు, ప్రార్థన కూడికలు, ఆదివారం ఆరాధన, బైబిల్ స్టడీలు, ఈ రీతిగా అనేక పరిచర్యల్లో సంఘము సమాధానకరంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు కొనసాగుతుంటే దేవుని దృష్టికి ఎలా ఉంటుందంట? అది ఎంతో అందంగా ఉంటుంది. గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ బ్యూటీ. కనుక సంఘము అలాగ వెళ్తుంది. అందుకని అంటాడు, సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద ఎలా ఉన్నాయంట? సుందరములై ఉన్నాయి. కనుక సంఘము దేవుని పరిచర్యలో అలాగ ఐక్యంగా సమాధానకరంగా ముందుకు కొనసాగుతుంటే దేవుని దృష్టికి ఎలా ఉందంటే, ఎంత అందంగా ఉంది సియోను సంఘము. గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ బ్యూటీ. చివరిగా చూడండి, న్యాయాధిపతులు 7వ అధ్యాయము 7 చాప్టర్ 7. న్యాయాధిపతులు చాప్టర్ 7 verse 3, 3వ అధ్యాయము 7వ అధ్యాయము 3వ వచనం. 7:3 న్యాయాధిపతులు. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినినట్లుగా. కనుక ఇక్కడ ఒక సందర్భం,
న్యాయాధిపతులు కాలాల్లో ఒక్కొక్కరు పరిపాలన చేశారు. గిద్యోను న్యాయాధిపతిగా ఉన్న కాలము. అప్పుడు ఏమైందంటే అమాలేకులు, మిద్యానీయులు, శత్రు సమూహము చాలామంది వచ్చేసారు. ఎలా ఉందంటే మిడతల్లాగా వచ్చేసారని ఉంటుంది. దీని వాక్యంలో 12, 13 ఆ వచనాలు చూస్తే మిడతల్లాగా ఒంటెలేమో సముద్ర తీరమందలి ఇసుక రేణువులాగా వచ్చేసినాయి అంట. అంత జనసమూహం వస్తే వీళ్ళేమో కొద్దిమంది ఉన్నారు, కొద్ది మందితో విజయం ఇచ్చాడు. 300 మందితోనే విజయం ఇచ్చాడు దేవుడు అంత సైన్యం మీద. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గిలాదు కొండ మీద దేవుడు అన్నాడు, ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళాలి, భయపడేవాడు ఇక్కడ వద్దు అంటే ఇక్కడ వేరుపరుస్తున్నాడు దేవుడు. భయపడే వారిని గిలాదు కొండ మీద వేరుపరుస్తున్నాడు. గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ సెట్ అపార్ట్ ప్లేస్. గిలాదు సెట్ అపార్ట్ ప్లేస్ ఏంటంటే వేరుపరిచే స్థలము గిలాదు. కనుక చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త, మాథ్యూ గాస్పల్ చాప్టర్ 25 వర్స్ 31, 32, 33, 34 అందరం కలిసి చదువుకుందాం. ఈ మాట చదువుకొని మనం ఆరాధనకు ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 25, 31 నుండి 34. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ సెట్ అపార్ట్. గిలాద్ అనగా వేరుపరిచే స్థలము, ప్రత్యేకపరిచే స్థలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు సమస్త మహిమతో మేఘారుడై దూతలతో దూత భూర శబ్దముతో దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి అరుదించబోతున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆ గొర్రెలను మేకలను వేరుపరిచిన రీతిగా విశ్వాసులను అవిశ్వాసులను వేరుపరచబోతున్నాడు. కుడివైపున ఉన్న విశ్వాసులను చూసి ఆయన అంటున్న మాట ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు. అబ్బా, ఏం మాట అండి. దేవుడు ఒకరోజు ఈ యొక్క లోక ప్రజల్లో నుండి మనల్ని వేరుపరచబోతున్నాడు. వేరుపరిచి, ఎందుకంటే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గిలాదు కొండ మీద ఏ రీతిగా శత్రువుల మీద విజయాన్ని స్వతంత్రించుకున్నారో, విజయము పొందారో, మనము కూడా మరి లోకంలో ప్రభు మహిమార్థమై జీవించే మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు ఒకరోజు యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు వారు లోకం నుండి వేరుపరచబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. దేవుని రాజ్యాన్ని పొందబోతున్నారు. ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. ఇది ఎంత ధన్యత, ఇది ఎంత భాగ్యమో. దావీదు అంటున్నాడు, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. కారణం ఏంటంటే గిలాద్ ఈజ్ మైన్. గిలాదు నాది. గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ పీస్, సమాధానకరమైన. శత్రువులమైన మనలను దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తంతో చేత తండ్రితో మనలను సమాధానపరుచుకున్నాడు. రెండవదిగా సెకండ్ వన్, గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ హీలింగ్. కనుక భౌతికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంగా వచ్చే శోధనలు, మరి గాయాలను ప్రభు మనలను స్వస్థపరుస్తున్నాడు, విజయం ఇస్తున్నాడు. థర్డ్ వన్, మూడవదిగా గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. గిలాదు కొండ మీద మరి ఏ రీతిగా మేతకు తగిన మందకు తగిన మేత ఉందో, ఆ మేత చేత ఏ రీతిగా మంద సంతృష్టి పొందుతున్నాయో మనల్ని కూడా దేవుని యొక్క ఆలయం అనే ఈ యొక్క దేవుని ఆలయంలో
సియోను కొండ మీద మనకు దేవుడు శారీరకంగా, భౌతికంగా, మరి కుటుంబ పరంగా, ఆత్మీయంగా, వ్యక్తిగతంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, సమృద్ధిస్తున్నాడు, సంతృప్తిపరుస్తున్నాడు. ఫోర్త్ వన్, గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ బ్యూటీ. ఈ సియోను దేవుని దృష్టికి ఎలా ఉందంటే ఒక అందమైన సంఘంగా కనబడుతుంది. కారణం ఏంటి? ఎలాగుంచాడంటే మనల్ని అందరిని కూడా ఐక్యంగా అందరూ సమాధానపరచబడి దేవుని పనిలో, పరిచర్యలో, సువార్తల్లో, ఆయా మీటింగ్లలో మనము ముందుకు కొనసాగుతున్నప్పుడు ఎంతో అందంగా మన సంఘం ఉంది. కనుక అట్టి భాగ్యము ప్రభు మనకిచ్చాడు. ఫిఫ్త్ వన్, గిలాద్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ సెట్ అపార్ట్, వేరుపరిచే స్థలము. ఆ రోజు ఏ రీతిగా గిద్యోను మరి వారిని వేరుపరిచాడో గిలాదు కొండ మీద, దేవుడు ఒకరోజు మనల్ని వేరుపరచబోతున్నాడు లోకము నుండి. ఎందుకనంటే ఆయన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవడానికి. ఇన్ని అనుభవాలు ప్రభు మనకిచ్చాడు కనుక మనం ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని గణపరుస్తాం. ఒక చిన్న పల్లవి పాడుకుందాం. మనందరం లేచి నిలబడి